హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో మరి ఈ రోజులు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి కదా. మొన్నే సింధీ క్విజిన్ ని స్టార్ట్ చేసాం, అప్పుడే ఎండింగ్ వచ్చేసామండి. సో మరి సింధీ క్విజిన్ లో మంచి మంచి రెసిపీస్ ని పరిచయం చేశాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు కూడా ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరు సింధీ వెజ్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించే ముందు, బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. తెలంగాణ అంతా బోనాల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీ అందరూ కూడా బోనాల పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, కాస్త ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ పోపు వేసుకోవాలి. సో పోపుని కాస్త ఫ్రై చేసుకుందామా. పోపు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు బంగాళదుంపలు, బీన్స్, మునక్కాడ, బెండకాయ, ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుంటున్నాం కదా. అండ్ అలాగే టొమాటో, ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కారం వేసుకోవాలి. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే సింధీస్ ఎంతైనా కొంచెం తక్కువ మందే ఉంటారు కాబట్టి సింధీస్ వాళ్ళ కల్చరల్ డేని ఒకటి ఫాలో అవుతారండి. అది ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ మంత్ లోని ఫస్ట్ సండేని సింధీ కల్చరల్ డేగా ఫాలో అయ్యి సింధీస్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. సో సింధీస్ ఫుడ్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ లాంగ్వేజ్ కానీ, అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ మన ఎడ్యుకేషన్ టైంలోని 6th స్టాండర్డ్ 7th గ్రేడ్ 7, 6లోని ఒక చాప్టర్ ఉంటుంది అనమాట. కేవలం సింధీస్ గురించే ఉంటుంది. సింధీస్ చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. ఎప్పుడో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, అలాగే ఇప్పుడంటే మనకు కంప్యూటర్స్ వచ్చి చాలా ఫాస్ట్గా ఈజీగా క్యాల్కులేషన్స్ చేస్తున్నాం కదా. ఇవన్నీ రాకముందు కూడా సింధీస్ చాలా ఈజీగా క్యాల్కులేషన్స్ చేసి చెప్పేవారంట. వీళ్ళు చాలా చాలా స్మార్ట్ అన్నమాట. ఓకే, మరి ఇవి బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం వాటర్, ఈ కర్రీ థిక్నెస్ కోసం ఏం చేయాలంటే కొంచెం మైదా పిండి ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసుకుందాం. జనరల్ గా మనం హెల్దీ ఫుడ్స్ అనగానే రకరకాల వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ రెగ్యులర్ గా దొరికే బెండకాయలను వదిలేస్తామండి. బెండకాయలు కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. బెండకాయల్లోని చాలా రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి తరచూ బెండకాయలు కుక్ చేసుకోవడం కూడా మంచిదే. అండ్ అలాగే మునక్కాడలు,
ఇది డ్రమ్ స్టిక్స్, అలాగే డ్రమ్ స్టిక్ లీవ్స్ కూడా చాలా మంచిది. ఇందులో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి ఐరన్ చాలా అవసరం, హెమోగ్లోబిన్, ఐరన్ ఇవన్నీ చాలా అవసరం కదా. సో మునక్కాళ్ళు కానీ లేకపోతే వాటి ఆకులు ఉంటాయి చూడండి, ఆకులతో కూడా కర్రీ చేసుకోవచ్చు. చాలా మందికి ఒక బిలీఫ్ ఉంటుంది ఏంటంటే మునగాకు చాలా చేదుగా ఉంటుందని తినరు. దాన్ని వండే పద్ధతిలో కరెక్ట్ గా వండితే అసలు చేదే ఉండదండి, చాలా బాగుంటుంది. నేను కూడా అలా అనుకొని చాలా ఏళ్ళు వాటిని పక్కన పెట్టేశాను అనమాట, ఎప్పుడు వండలేదు. కానీ ఒకసారి ట్రై చేస్తే బాగున్నాను, ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేశాను మునగాకుతోని, చాలా టేస్టీగా వచ్చింది. అసలు నాకు చేదు అనే మాటే అనిపించలేదు. అప్పటి నుంచి ఎక్కువగా మునగాకును కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. సో పప్పుతో కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు. సో ఇలా మునక్కాడిని మునగాకుని ఎక్కువగా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిదే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్నెస్ కోసం మైదా కలిపిన ఈ వాటర్ని కూడా మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చాలా థిక్ గ్రేవీ ఫామ్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. నాకైతే ఇన్ని వెజిటబుల్స్ ఎస్పెషలీ డ్రమ్ స్టిక్ అండ్ బెండిని చూస్తుంటే సాంబార్ గుర్తొస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సింధీ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సింధీ వెజ్ కర్రీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, మునక్కాడ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఇంగువ చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, బీన్స్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, చింతపండు పులుసు 1 కప్పు. సింధీ వెజ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకుని ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, బీన్స్, మునక్కాడ ముక్కలు, అలాగే బెండకాయ, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి చింతపండు రసం సరిపడే నీళ్లు పోసి ఆ తర్వాత మైదా పిండిలో కాస్త నీళ్లు కలుపుకొని అవి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించిన తర్వాత దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సింధీ వెజ్ కర్రీ రెడీ. సింధీ వెజ్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పుల్లగా ఉంది, చాలా చాలా బాగుంది. అన్ని రకాల వెజిటబుల్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఇందులో 1 కాదు 2 కాదు చాలా వేసుకున్నాం. బీన్స్, డ్రమ్ స్టిక్, ఆలు ఇలా చాలా వేసుకున్నాం కదా, టొమాటోస్. సో చాలా టేస్టీగా ఉంది. ఇది రైస్ తో చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్ కి కాంబినేషన్ లో ఈ రెసిపీని బాగుంటుంది కాబట్టి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఇదే సింధీ క్విజన్ లో లాస్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరొక కొత్త క్విజన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి.